రైతుల ఖరీఫ్ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ నిర్దేశిత 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని మించి కొనుగోలు జరిపేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశాల్లో కాకినాడ జిల్లా సమీక్షా కమిటీ 5వ సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమడి వెంకటేశ్వరరావు, వరపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్లు పాల్గొని జిల్లా అభివృద్ధి, సమస్యల పరిష్కారం అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో తొలుత జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి గత జూలై నెలలో జరిగిన కమిటీ 4వ సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను మంత్రి సభ్యులకు వివరించారు. ఎజెండా సమీక్షలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు కాకినాడ జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మంత్రికి వివరించారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన గోను సంచులు, కూలీలు, వాహనాలు, పీపీసీ కిట్లు తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని, రైతులకు మద్దతు ధర కల్పిస్తూ నిర్దేశించిన లక్ష్యాన్ని మించి కొనుగోళ్లు జరపాలని ఇన్ఛార్జి మంత్రి అధికారులను కోరారు. అలాగే మున్సిపాలిటీల్లో లెగసీ చెత్త తొలగింపు ప్రగతిని మంత్రి కమిషనర్లతో సమీక్షించారు. ఇప్పటివరకు సామర్లకోట, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం, తుని పట్టణాల్లో 100% చెత్త తరలింపు పూర్తి చేశారని అన్నారు. కాకినాడ నగరంలో 74%, ఏలేశ్వరంలో 2.57% తరలింపు పూర్తయిందని, డిసెంబరు మాసాంతానికి 100% సాధించాలని ఆదేశించారు.